ఈ రోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి 70 పాయింట్స్ అరౌండ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కన్సాలేషన్ లోకి వెళ్ళి అప్ సైడ్ ర్యాలీ ఇచ్చింది. తర్వాత మళ్ళీ మనకి కన్సాలేషన్ కి వెళ్ళి మనకి ఎండింగ్ లో మళ్ళీ డౌన్ సైడ్ కి వచ్చింది. 50% రిట్రెస్ అయిపోయింది. మొత్తం ఎంత అయితే పెరిగిందో దాంట్లో 50% మనకి డౌన్ సైడ్ కి వచ్చేసింది. ఈ రోజు నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసరికి హీరోలో తీసుకున్నా. ఈ హై బ్రేక్అవుట్ అవుతుండగా నేను ఎంటర్ అయ్యా. సో ఎస్ఎల్ తీసుకున్నట్టయితే దీని కింద పెట్టా. మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ నాకు ఎస్ఎల్ హిట్ అయ్యింది. ఎస్ఎల్ హిట్ అయ్యి అప్ సైడ్ కి వెళ్ళాలని ట్రై చేసింది కానీ మార్కెట్ మనకి సపోర్ట్ చేయలేదు. మళ్ళీ డౌన్ సైడ్ కి వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి సుప్రీం ఇండస్ట్రీలో తీసుకున్నా. యాక్చువల్ గా ఈ ట్రేడ్ అనేది తీసుకోకుండా ఉండాల్సింది. ఎందుకంటే మనకి డైలీ టైం ఫ్రేమ్ లో 20 ఎంఐ 200 ఎంఐ కి మధ్యలో మనకి ప్రైస్ అనేది ఉంది. సో అలా ఉన్నప్పుడు మనకి ఇండెసిషన్ లో ఉంటది మాక్సిమం. కానీ ఇక్కడ నేను ఎంటర్ అయ్యా. సో చూసుకున్నట్టయితే ఇది కూడా నాకు ఎస్ఎల్ హిట్ అయింది. ఇక్కడ వచ్చేసరికి టీవీఎస్ లో తీసుకున్నా. టీవీఎస్ లో మనకి హై బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు ఎంటర్ అయ్యా. సో ఇది చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ లో ఆల్మోస్ట్ ఎస్ఎల్ హిట్ చేయడానికి వచ్చింది. కానీ చేయాల మళ్ళీ అప్ సైడ్ కి వెళ్ళడానికి ట్రై చేసింది. ఈ హై దగ్గర ఏంటంటే మనకి ఇంచుమించు 1:1 వచ్చినట్టు. సో ఎప్పుడైతే నాకు ఈ హై దగ్గరికి ప్రైస్ వెళ్తుందో మళ్ళీ రిజెక్ట్ అవ్వచ్చు అని చెప్పి అనిపించి నేను కాస్ట్ టు కాస్ట్ పెట్టేసా. సో నాకు ఈ రెడ్ కలర్ క్యాండిల్ లో మనకి ఎస్ఎల్ అనేది హిట్ అయింది. అంటే కాస్ట్ టు కాస్ట్ పెట్టిన ఎస్ఎల్ అనేది హిట్ అయింది.